నేను ఒక అనాథని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఆశ్రమమే నా ఇల్లు. చుట్టూ అందరూ ఉన్న నాదెప్పుడూ ఒంటరి జీవితమే. మా అమ్మ నాన్న ఎక్కడో చోట ఉండే ఉంటారని నాకెప్పుడూ అనిపిస్తూ ఉండేది. మంచిది బాబు. అలా ఏ బంధం తెలియని నాకు ఒకరోజు ఒక ఉత్తరం అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియజేసింది. ప్రియమైన బాబుకి మీ అమ్మ ప్రేమతో రాయున్నది ఏమనగా, ఎలా ఉన్నావు నాన్న, వేళ్ళకు తింటున్నావా? తింటున్నామ్మా. చదువు ధ్యాసలో పడి ఆరోగ్యం అశ్రద్ధ చేసుకోకు, సమయానికి నిద్రపో. ఇక్కడ చెల్లి నిన్ను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. నీ రాక కోసం ఇక్కడ అందరం వేచి చూస్తూ ఉంటాం. ఇట్లు అమ్మ. అమ్మ. ఆ ఉత్తరం నా కోసమే మా అమ్మ రాసినట్టు అనిపించింది. అప్పటి నుంచి ఏ ఉత్తరం చూసినా నాకు చదవాలనిపించేది. ఆ ఉత్తరాల వల్లే నాకు అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత, బంధాల విలువ తెలిసేది. ఏమండి, ఎలా ఉన్నారు? నేను బుజ్జి ఇక్కడ బాగానే ఉన్నాం. బుజ్జి మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉందండి. నాన్న ఎప్పుడు వస్తాడని రోజు గొడవ చేస్తుంది, అల్లరి కూడా బాగా చేస్తుంది. మన బుజ్జికి అవసరమైన డబ్బులు మీరు సమకూరుస్తారని ఆశిస్తున్నాను. మాస్టర్ గారు. ఏంట్రా? మా అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పండి మాస్టర్ గారు. నీకెవరు లేరురా? లేదు మాస్టర్, అమ్మ లేకుండా అయితే పుట్టున్నాను కదా. నా అన్న వాళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు కదా మాస్టర్ గారు. నన్ను ఇబ్బంది పెట్టకరా, నీకెవరు లేరని చెప్తున్నా కదా. కనీసం నన్ను ఇక్కడ ఎవరు చేర్పించారు అదైనా చెప్పండి మాస్టర్ గారు. నీకెవరు లేరని చెప్పాను కదా, పో ఇక్కడి నుంచి, పోరా. ఏమండి, ఎలా ఉన్నారు? నేను బుజ్జి ఇక్కడ బాగానే ఉన్నాం. వాసుదేవ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు మాస్టర్ గారు. వాసుదేవ్, ఆగరా. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు మాస్టర్ గారు. సిగ్గులు ఎదురా నా ఉత్తరాలు చదవడానికి? నేనేం చదవలేదు మాస్టర్ గారు. చదివి కూడా అబద్ధాలు ఆడతావురా? అబద్ధాలు ఆడతావురా? నువ్వు ఇలాంటి వాడని తెలిసి కాబోలరా. మీ అమ్మ నాన్న నిన్ను వదిలించుకున్నారు. నీలాంటి యదవలను కూడా చారదీసి పోషిస్తున్నావు. ఈ ఆశ్రమం లేకపోతే నీకు గతి కూడా లేదురా. నువ్వు ఇలాంటి వాడని తెలిసి కాబోలరా. మీ అమ్మ నాన్న నిన్ను వదిలించుకున్నారు. ఈ ఆశ్రమం లేకపోతే నీకు గతి కూడా లేదురా. ఆ రోజు మాస్టర్ అన్న మాటలకి నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాను. డబ్బులు తీసుకొని పారిపోయావా? దాన్నే దొంగతనం అంటారు. నువ్వు చేసిన ఆ దొంగతనం ఒకరి జీవితానికి యమపాశమైంది. ఆ డబ్బులు తన కూతురు ఆపరేషన్ కోసం దాచుకున్నవి. నీ వల్ల ఆ పాప చనిపోయింది. అలా జరిగి ఉండదు. ఆయన కూతురు నా వల్ల చనిపోయి ఉండదు. నువ్వే, నీ వల్లే ఆ పాప చనిపోయింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన కూతురు చనిపోవడానికి కారణం నువ్వే. ఇవాటికింతే. ఆగు, వెళ్ళొద్దు.